ఈరోజు కార్తీక దీపం సీరియల్లో దీప వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన కార్తీకు గుమగుమలు అదిరిపోతున్నాయి. ఏం వంటలు చేస్తున్నావు దీప అని తనని అడుగుతూ ఉంటాడు. ఈరోజు స్పెషల్గా జీడిపప్పు మునక్కాడల కర్రీ చేస్తున్నాను, అది సుమిత్రమ్మ గారికి దశరథ గారికి చాలా ఇష్టం అని చెప్తూ ఉంటుంది. సరే దీప, వంటలో నేను కూడా నీకు సాయం చేస్తానని తను కూరగాయలు కట్ చేస్తూ ఉంటాడు. ఇక దీప అయితే వద్దు కార్తీక్ బాబు అని తనని వారిస్తూ ఉంటుంది. లేదు దీప, భార్యకి సాయం చేస్తే తప్పేంటి? నేనేమో నిన్ను ఈ ఇంటికి వారసురాలు చేద్దామనుకుంటే నువ్వేమో వంటగదిలో వంట చేస్తున్నావు. సుమిత్రత్త అసలు కూతురు కిచెన్లో కష్టపడుతుంటే దొంగ కూతురు ఏసీ రూమ్లో రెస్ట్ తీసుకుంటుంది అని అంటూ ఉంటాడు. ఇక దీప అయితే మరేం పర్వాలేదు కార్తీక్ బాబు, నేను కష్టపడేది మా అమ్మ నాన్నల గురించే కదా. అసలు నేను వారసురాలు అని నిజం తెలిసినా కూడా నేను ఇలాగే చేస్తాను. వాళ్ళతో నేను ఉండడం కాదు, వాళ్ళకి కావలసినవి చూసుకోవడంలోనే నాకు ఆనందం ఉంది. ఆస్తులు అంతస్తుల్లో ఆ ఆనందం ఉండదు అని చెప్తూ ఉంటుంది. ఇక కార్తీకు సుమిత్రమ్మ గారి అమ్మాయి కబుర్లు బాగానే చెప్తుందే అని అంటూ ఉంటాడు. ఇక దీప అయితే కంగారు పడుతూ, మీరు అస్తమానం అలా అనకండి, ఎవరైనా వింటే బాగుండదు అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఎవరు విన్నా పర్వాలేదు దీప, ఆ బ్రహ్మరాక్షసి జోష్న వినకుండా ఉంటే చాలు అని అంటూ ఉంటాడు. ఇక అంతలో అక్కడికి వచ్చిన జోష్న, ఎవరి గురించి మీరు మాట్లాడుకుంటున్నారు? ఆ బ్రహ్మరాక్షసి జోష్నకి తెలియపోతే మంచిది అంటున్నారు. నేను వచ్చినప్పుడు మాట్లాడడం ఆపేశారు, నేను లేనప్పుడు మాట్లాడుకుంటున్నారు అని వాళ్ళు నిలదీస్తూ ఉంటుంది. ఇక దీప అయితే, నీ గురించి కాదు జోష్న, నాకు ఒక చెల్లెలుంది, దానికి తలపొగరు చాలా ఎక్కువ, ఎలా దించాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ కూడా, అవును తన చెల్లెల గురించే అని తను కూడా అంటూ ఉంటాడు. అయినా నువ్వు డ్రైవర్వి, నీకు వంటగదిలో పనేంటి అని కార్తీక్ని నిలదీస్తూ ఉంటుంది. ఇక కార్తీకు మొగుడు పెళ్ళాలు అన్న తర్వాత అన్నీ కలిసి చేసుకోవాలి. నా భార్య మీద నాకు బోలెడు ప్రేమ ఉంది, ఆ ప్రేమని బయట పెట్టాలంటే తనకి హెల్ప్ చేయాలి కదా. అయినా పెళ్ళి పెటాకులు లేని దానివి, నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? మీరు పుట్టుకతోనే శ్రీమంతులు, మీలాంటి యజమానిని మేము గౌరవించాలి కదా అని అంటూ ఉంటాడు. ఇక మీరు పుట్టుకతోనే శ్రీమంతులా లేక పుట్టిన తర్వాత శ్రీమంతులా? ఈ రెండిట్లో ఏది కరెక్టు అని అడుగుతూ ఉంటాడు. ఇక దీపతో, నీకేమైనా తెలుసా దీప అని తనని అడుగుతుంటే, నేను పెద్దగా చదువుకోలేదు కదా కార్తీక్ బాబు, నాకెలా తెలుస్తుంది అని అంటూ ఉంటుంది. ఇక కార్తీకు జోష్న గతం గురించి తెలిసినట్టుగా ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న జోష్న, బావ తెలిసి మాట్లాడుతున్నాడా లేక తెలియకుండానే మాట్లాడుతున్నాడా అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే, నేను ఒక ఫ్రెండ్ని కలవాలి, నాకు ఒక గంట పర్మిషన్ కావాలి అని జోష్ను అడుగుతూ ఉంటాడు. ఇక దీప అయితే, నేను మీకోసం స్వీట్ చేస్తున్నాను కార్తీక్ బాబు, త్వరగా వచ్చేయండి, వేడి తగ్గకముందే తినేయాలి అని చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక కార్తీక్ కూడా, అలాగే దీప, నువ్వు నా కోసం ఎదురు చూస్తుంటే నేను తొందరగా ఎందుకు రాను, ఖచ్చితంగా వచ్చేస్తాను, ఐ లవ్ యూ దీప, ఐ మిస్ యూ అని అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ మాటలకి దీప కూడా సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తూ ఉన్న జోష్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వీళ్ళ ప్రేమ, వీళ్ళ ఓవర్ యాక్షన్ చూడలేక చస్తున్నాను అని మనసులో అనుకుంటూ, బయటికి వెళ్ళాలన్నావు కదా బావా, పర్మిషన్ ఇస్తున్నాను వెళ్ళు అని కార్తీక్ని అక్కడి నుంచి పంపిస్తుంది. ఇక తను వెళ్ళిన తర్వాత, దాసు బాబా ఏమయ్యాడో నీకు తెలుసా అని దీపని అడుగుతూ ఉంటుంది. ఇక దీప అయితే, దశరథ గారిని కాల్చింది ఎవరో నీకు తెలుసా అని తను అడుగుతూ ఉంటుంది. నిన్ను పొడిచింది ఎవరో తెలుసుకున్నావా అని జోష్ను అడుగుతూ ఉంటే, ఇక దీప లైసెన్స్ గన్ నుంచి వచ్చిన బుల్లెట్ ఏమైందో నీకు తెలుసా అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక జోష్న ఏం మాట్లాడలేక అలాగే చూస్తూ ఉంటే, ఇక దీప మనసులో అనుకుంటూ ఉంటుంది, నీ ఆటకు ముగింపు కార్తీక్ బాబు పలకబోతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక కార్తీకు నేరుగా వెళ్ళి గౌతమ్ను కలుస్తాడు. జోష్నను పెళ్లి చేసుకోమని, ఈసారి నేను కానీ దీప కానీ అడ్డు చెప్పబోము అని మాటిస్తాడు. ఇక కార్తీక్ మాటలకి గౌతమ్, మీ మాటలు నేను నమ్మను, పెళ్లి ప్రయత్నాలు చేస్తే దీప ఎలాంటి గొడవ చేస్తుందో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే, అలాంటివి ఈసారి ఏమి ఉండవు, నీ పెళ్లికి నా భార్య తరఫున ఎలాంటి అడ్డం ఉండదు, నాది గ్యారంటీ అని హామీ ఇస్తూ ఉంటాడు. జోష్నతో పెళ్లి గురించి మాట్లాడడానికి, శివనారాయణ దశరథ గారితో మాట్లాడడానికి ఇప్పుడే రమ్మని గౌతమ్ చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ మాటలు నమ్మిన గౌతమ్ అలాగే ఇప్పుడే వచ్చి జోష్న ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను అని చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ మనసులో, నువ్వు ఖచ్చితంగా రావాలి గౌతమ్, అప్పుడే ఆట ఇంకా మజాగా ఉంటుంది, ప్లాన్ గట్టిగానే వేశాను అని అనుకుంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అన్న మాటల గురించి జోష్న ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన పారిజాతంతో ఈ విషయమే చెప్తూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే, వాడేదో నోటుకొచ్చినట్టు మాట్లాడాడు, అగ్రిమెంట్ పేరుతో వాడిని కట్టేశావు కదా, నిన్నేదో ఆట పట్టించాలని అలా అనింటాడు, అంతే భయపడద్దు అని తనకి ధైర్యం చెప్తూ ఉంటుంది.
ఇంతలో అక్కడికి గౌతమ్ రావడం చూసి ఇదేంటి వీడు ఇక్కడికి వచ్చాడు, మెసేజ్ ఫోన్ లేకుండా సడన్గా ఎందుకు వచ్చాడు అని జోష్న కంగారు పడుతూ అనుకుంటూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాడేమో అని తనతో అంటూ ఉంటుంది. ఇక ఇంట్లోకి వచ్చిన గౌతమ్ శివనారాయణ దశరథులతో మీతో మాట్లాడడానికి వచ్చాను అని అంటూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న కార్తీక్ను చూసి మీరు కలిసిపోయారా అని అడుగుతూ ఉంటాడు. ఇక శివనారాయణ అయితే ఆ సంగతి తర్వాత ముందు నువ్వెందుకు వచ్చావు చెప్పు అని తనని అడుగుతూ ఉంటాడు. నేను పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాను, జోష్నను పెళ్లి చేసుకోవడానికి నేను రెడీగానే ఉన్నాను, నా గురించి ఎవరు ఏం చెప్పినా అవన్నీ అబద్ధం అని చెప్తూ ఉంటాడు. ఇక పారిజాతం జోష్నతో అంటూ ఉంటుంది, గౌతమ్ నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయినట్టున్నాడు, ఇప్పుడు ఏం చేస్తావు, ఎలా తప్పించుకుంటావు అని తనతో అంటూ ఉంటుంది. ఇక జోష్న అయితే మరేం పర్వాలేదు గ్రాని, నువ్వు వెళ్ళి దీపని కాఫీ తీసుకురమ్మని చెప్పు. దీప గౌతమ్ని చూసిందంటే కాఫీ కప్పు మొకాన కొట్టి కాలర్ పట్టుకుని 2 చెంపలు వాయిస్తుంది. దాంతో పెళ్ళాగిపోతుంది. ఇంట్లో వాళ్ళంతా దీపని బాగా తిట్టి ఇక్కడి నుంచి గెంటేస్తారు. మనకు కావాల్సింది అదే కదా, వెళ్ళి దీపను కాఫీ తీసుకురమ్మని చెప్పు అని చెప్తూ ఉంటుంది. ఇక కిచెన్లో నుంచి దీప కాఫీ కప్పుతో వస్తూ ఉంటుంది. ఇక దీపను చూడగానే గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. తననేం చేస్తుందో ఏమోనని భయపడిపోతూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.